అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది ఆంధ్రప్రదేశ్, కాకినాడ. ఈరోజు కలకత్తాలో మరొక వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది గతం 10-15 రోజుల్లో ముందు ఇక్కడ మనకు తెలుసున్న డ్రైవర్ ఓనర్ గారి ద్వారా పర్మిషన్ తీసుకుని అమ్మేద్దామంటే ఫొటోస్ పెడితే ఆ ఫొటోస్ని వీడియోలో చేశాను. వీడియోగా చేసి నేను పెట్టానండి. అందులో నేను వివరాలు చెప్పాను. నేను ఎవరికైనా కావాలి అంటే నేను వెళ్ళినప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తానని చెప్పానండి. ఇది ఫిజికల్గా డ్రైవింగ్ ఇన్స్పెక్షన్ అయింది. వీల్ బేరింగ్స్, సస్పెన్స్ అంతా బాగుంది. ఇది చాలా మంచి వెహికల్ అండి. ఇది హోండా సిటీ ఆటోమేటిక్ అండి. నేను మీకు చెప్తాను దీని వివరాలు. నేను వీడియోలోకి వెళ్దాం. ఒకసారి మీకు ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, 2011 అండి. హోండా సిటీ పెట్రోల్ ఆటోమేటిక్ WB10D0414 అండి. మీరు ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి సర్వీస్ హిస్టరీ తీపించుకోండి. 49,000 తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ నా దగ్గర ఉంది. మీకు డౌట్ అయితే మీరు అక్కడ చెక్ చేయించుకోండి. నేను చూసే వెహికల్స్ మ్యాక్సిమం ఇటువంటి వెహికల్స్ చూస్తాను. 2011 49,000 తిరిగిందంటే చాలా మంచి వెహికల్ అండి. ఫాగ్ ల్యాంపులు చూసారా? హెడ్లైట్స్ చాలా నీట్గా ఉన్నాయండి, ఎక్కడ స్క్రాచెస్ లేదు. బానెట్ బాగుంది, బానెట్ చాలా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. అలాయ్ వీల్ అండి, అలాయ్ వీల్. 60% టైర్స్ ఉన్నాయండి. 60% ఉన్నాయి టైర్లు. 60% గ్యారంటీగా ఉన్నాయి. సైడ్ వ్యూ అండి, సైడ్ వ్యూ. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ అండి. చూడండి, డస్టీగా ఉన్నాయండి. సీట్లు అయితే కొద్దిగా బాగాలేదు. మరి ఆ సీట్లు చేంజ్ చేయించుకుంటే ఒక 5,000 పెడితే మంచి సీట్లు వస్తాయి. లేకపోతే ఇవే క్లీనింగ్ చేయించుకోవచ్చు. మీరు ఒకవేళ చెప్తే ఇక నేను వేయిస్తాను, లేదా మీరు వేయించుకున్నా పర్వాలేదు. వా, సూపర్గా ఉంది సార్. కంపెనీ పంచింగ్ ఒరిజినల్ అండి, ఒరిజినల్. డోర్స్ అండి, స్టార్ బోల్ట్. ఇది ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు, ఒరిజినల్ బ్రాకెట్స్ అండి. డోర్ అండి, ఇది డోర్ ఎడ్జ్ చాలా బాగుందండి. డోర్ ఎడ్జ్ బాగుంది, సెంటర్లో ఉంటుందండి. దీనికి హోల్ కనిపిస్తుందో లేదో, చాలా బాగుందండి. డోర్ బాగుంది. రైట్ సైడ్ బ్యాక్ డోర్ అండి, రైట్ సైడ్ బ్యాక్ టైర్ అండి. 60% కంటే ఎక్కువ ఉంది. అలాయ్ వీల్ చాలా స్ట్రాంగ్ అండి. ఇది ప్యూర్ అల్యూమినియం అలాయ్ వీల్స్ చాలా బాగుంటాయి. చూడండి ఎంత డస్టీగా ఉందో చూడండి. మీరు అనుకుంటారు ఏంటంటే ఎలా ఉంటున్నాయి మీరు చూపించి అని. అసలైన దమ్ ఏంటో ఇప్పుడే తెలుస్తుందండి. సర్వీసింగ్ చేసి, పాలిషులు చేసి, మేకప్లు చేసి అంటే నాకు కొద్దిగా ఇబ్బంది, నాకే ఇబ్బంది అండి. పిల్లర్ చూడండి, పంచింగ్ ఒరిజినల్. బ్యాక్ సైడ్ డోర్ అండి. లోపల చూడండి, నేను కనీసం క్లాత్ కూడా వేయనండి. నేను ఎలా ఉన్న వెహికల్ మీకు అలాగే చూపిస్తానండి. అసలు వాళ్ళు క్లీన్ చేస్తానంటారండి. ఓనర్స్ని ఒకవేళ డీలర్స్ అయినా ఓనర్స్ అయినా చేస్తానంటారు. మీరు వద్దండి, ఎంత మట్టి ఉందో అలాగే ఉంచండి, నాకు అలాగే కావాలంటాను. ఎందుకంటే అండి, ఈ తక్కువ బడ్జెట్లో 4 లక్షలు 3 లక్షలకే కొనుక్కున్న వాళ్ళు అప్పు చేసి కొనుక్కుంటారండి. కొంతమంది ఫైనాన్సులు చేపిస్తారు. వాళ్ళు నన్ను ఎంతగానో నమ్మే వాళ్ళు ఉన్నారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒరిజినల్ అండి. 2011 గ్లాస్ ఒరిజినల్. అది కిందకి దింపు ఉంది కదండి. ఐవీటెక్ అండి, హోండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఒక భరోసా వెహికల్ అండి. ఐవీటెక్ ఇంజిన్, వి మోల్డ్ అండి, టాప్ మోల్డ్. డిక్కీ కోల్ భయ, మంచి వెహికల్ సార్. ఇది హోండా ఒక మంచి బ్రాండ్, ఒక నమ్మకమైన వెహికల్ అండి. ఇది చూడండి, చాలా పెద్ద స్పేసీగా ఉంటుందండి. ఇదైతే కొత్త సీల్ టైర్ అండి. ఇది 90% ఉంది. మీకు రస్టీగా అనిపిస్తుంది కానీ రస్టీ కాదండి. ఇది క్లీనింగ్లు లేక మీకు ఇలా ఉంటుంది తప్ప మీకు ఎక్కడ కూడా చూడండి. ఇక్కడ కొద్దిగా చిన్న రస్ట్ వచ్చిందండి. ఇక్కడ చిన్న రస్ట్ వచ్చింది.
మీరు ఎవరైనా చూడండి, బడ్జెట్లో కావాలనుకుంటే తక్కువ రేట్ అండి ఇది. 2,45,000 అండి ఇది. ఇదంతా మీరు చేయించుకోవచ్చు. ఇదేం కాదండి, ఇంత పెట్టుకుని మీరు 10,000 పెట్టుకుంటే బండి సూపర్ అండి. ఇదిగోండి ఒరిజినల్ అండి. డోర్స్ ఒరిజినల్ అండి. డోర్స్ అన్ని ఒరిజినల్, పైన ప్యాడ్ లేదు ఇక్కడ. అవన్నీ మనం ఇక్కడ చేయించమంటే సార్కి చెప్పి నేను మాట్లాడతాను. కానీ వెహికల్ కండిషన్ అయితే గుడ్ అండి. ఆ రస్టే మరి చూసుకోవాలి మీరు. ఓకే అండి. ఇక్కడ రస్ట్ రాదు, కానీ మరి ఎలా వచ్చిందో తెలియదు. ఇక్కడ 99% రస్ట్ ఉండదండి వెస్ట్ బెంగాల్. మరి ఇదేమన్నా ఒకవేళ వేరే ఊర్లో తిరిగారేమో తెలియదు. మీకు టైరు ఇదైతే 80% టైర్ ఉందండి. చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇది చాలా బాగుంది వెహికల్. ఇక్కడ స్క్రాచెస్ ఉందండి, ఇక్కడ పొడవుగా చిన్న స్క్రాచ్ ఉంది. ఇది కొంత రబ్బింగ్లో పోదు. ఒక మధ్యతరగతి కుటుంబానికి మన ఆంధ్ర తెలంగాణలో ట్యాక్స్తో పాటు 3,20,000 అయిపోవాలనుకుంటే ఇది మంచి వెహికల్ అండి. ఇది మంచిదండి, బాగుందండి. వెహికల్ అయితే బాగుందండి. మీరు 2011 ఇలా వాడారంటే వాళ్ళు చాలా నీట్గా వాడినట్టండి. వెనకాల రస్ట్ అవుట్ చూసి నాకు కొద్దిగా మనసు బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఫొటోస్ చూసి నేను నమ్మను అని ముందు అందరికీ చెప్పేశానండి. నాకు చాలా బాధ అనిపించింది. మరి అక్కడ ఎందుకు అయ్యిందో తెలీదు. ఇవన్నీ ఒరిజినల్ అండి, బ్రాకెట్స్ గారు ఇవన్నీ ఒరిజినల్, ఎక్కడ రీప్లేస్మెంట్స్ అవ్వలేదు. थोड़ा ग्लास ऊपर कर दो, तीनों ग्लास थोड़ा ऊपर कर दो. एक बार चालू कर दो, स्टार्ट कर दो. గ్లాస్ అంటే ఒరిజినల్ కాదా చెక్ చేయడానికి గ్లాస్ లేపమని చెప్పానండి. గ్లాస్ ఒరిజినల్ అండి. హోండా 2011 మీకు ఒరిజినల్ గ్లాస్ అండి ఇవి. ఇది కూడా ఫ్రంట్ గ్లాస్ అండి, ఒరిజినల్ గ్లాస్. ఇది కనిపిస్తుందండి. ఇది ఓపెన్ గారు బండి తీసుకొచ్చేసారు, పర్లేదు. వెనకాల చిన్న రస్ట్ గురించి మీరు ఏం ఆలోచించొద్దు. బండి అయితే చాలా బాగుంది. సుబ్రహ్మణ్యం గారి వెహికల్స్ అన్నీ ఎలాగ ఉంటాయండి చూడండి. సుబ్రహ్మణ్యం గారి వెహికల్స్ అన్నీ డస్ట్ పట్టేసి మట్టి ఈ రకరకాల చెత్తగా ఉంటాయి కదండి అనుకుంటున్నారు కదా. అంటే నా బ్రాండ్లోనే ఉంది సార్, జెన్యూన్. గమనించాలి మీరు. బోల్ట్ రస్ట్ పట్టిందండి, బోల్ట్ రస్ట్ పట్టింది. ఇక ఒరిజినల్ అండి, యాప్రన్ ఒరిజినల్. ఏమన్నా డైనామా హోండా ఐవిటెక్ ఇంటర్నేషనల్ భరోసా ట్రస్టెడ్ ఇంజిన్ అండి. ఇది బాగుందండి. అట్ట చూడండి, అట్ట సరైన క్లిప్పులు లేక మెయింటెనెన్స్ తక్కువ అయితే ఇలాగే ఉంటుంది సార్. ఇదిగోండి ఒరిజినల్ సార్. ఇది బానెట్ పట్టి ఒరిజినల్. ఏంటంటే చిన్న క్లిప్ వేసుకుంటే అక్కడితో పోయేదానికి రెండో క్లిప్ కూడా ఊడిపోయింది. అంటే అలా ఉంటుందండి. కానీ వెహికల్ బాగుంది సార్. ఇది చాలా స్మూత్గా ఉంది వెహికల్. ఇంజిన్ ఆయిల్ బ్లాక్ అయింది, అంటే 50-50గా ఉంది. ఇంజిన్ ఆయిల్ మార్చేసి ఆయిల్స్ మార్చేయమని అడుగుతాం మనం. ఇంజిన్ ఆయిల్ గట్రా మార్చుకొని అడుగుతాం. అలా అయితేనే మనం తీసుకుంటామండి. అండి డస్టీగా ఉంది కానీ బాగుందండి. ఇంజిన్ బీటింగ్ బాగుంది. గేర్ బాక్స్ మీకు లోపల చూపిస్తాను, ఆటోమేటిక్. ఇది సివిటీ గేర్ బాక్స్, చాలా హై కాస్ట్లీ గేర్ బాక్స్ అండి, జెన్యూన్గా బాగుందండి. చూపిస్తాను మధ్యలో. మళ్ళీ ఇది ఏమైందంటే కెమెరా కట్ అయిపోయిందండి, ఏళ్ళు తగిలి. ఎందుకంటే అంత అనుభవం లేదు కదండి నాకు. ఆ రీడింగ్ చూడండి ఒకసారి. స్టార్ట్ చేసి ఉంది వెహికల్ కానీ సౌండ్ లేదండి. లోపలికి అయితే సౌండ్ ఏం లేదు. 49,180 షోరూమ్ ట్రాక్ అండి. 42,000కో 45,000కో షోరూమ్కి వెళ్ళిందట. నేను చూశాను కానీ మర్చిపోయానండి. మీరు ఫోన్ చేస్తే దీని గురించి చెప్తాను. 2011 ఐవిటెక్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి. ఇదిగోండి సివిటీ గేర్ బాక్స్ అండి. ఇది సివిటీ అంటే గేర్ బాక్స్లు అన్నట్లో మీకు టాప్ గేర్ బాక్స్ మాట అండి. ఇది టాప్ గేర్ బాక్స్. ఇంజిన్ రేస్ చేశాను, బాగుంది. డాష్బోర్డ్ కూడా చాలా నీట్గా ఉందండి, చాలా బాగుందండి. అది వెహికల్ అయితే బాగుంది. ఎవరు తీసుకున్నా మీరు కొంతకాలం చూడక్కర్లేదు. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగుంది. పార్కింగ్లో పెట్టాను కదా, చాలా బాగుంది. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్స్, పార్కింగ్ చాలా స్మూత్గా పడుతుందండి. వెహికల్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఏసీ ఆన్ చేస్తాను.
ఓకే అండి. చిల్ అయిందండి. మరి ఇది మీకు కనిపిస్తది కదా! ఇంకా ఏసీ కూలింగ్ కనిపిస్తది కదండీ! ఓహ్! వెంటనే చిల్ అయిపోయిందండి. ఏసీ సూపర్‌గా ఉంది. ఆహా! ఒళ్ళంతా తడిసిపోయిందండి చెమటలతోటి. మరి మేము కష్టపడుతున్నాం మీకు మంచి కార్లు ఇవ్వాలని. ఎందుకంటే ఈ మంచి పేరు తెచ్చుకోవాలని. 40 రోజులైంది యూట్యూబ్ స్టార్ట్ చేసి. మీరు సపోర్ట్ చేస్తున్నారు. 40 రోజులకే 950 సబ్‌స్క్రైబర్‌లంటే నాకు చాలా హ్యాపీ అయిపోతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ గురించి నాకు తెలీదు కాబట్టి. ఇంతమంది చూస్తున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది. అయినా కూడా కొద్దిగా బర్డెన్ పెరుగుతుంది. ఫోన్‌లు ఎక్కువొస్తున్నాయి. అయినా ఓపికగా సమాధానం నేను అందరికీ చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే క్షమించాలి మీరు. వెహికల్ అయితే బావుందండి ఇది. ఇది ఇద్దరు అడిగారండి. ఒకళ్ళు హ్మ్. ఖత్తర్‌లో ఉంటారు పాపం. ఆళ్ళ ఫ్యామిలీకి అస్తమానంగా హాస్పిటల్ తీసుకెళ్ళవలసొస్తుంది. నెలకి ఒక రూ. 20,000 కార్‌లకి అవుతుందట. ఆయన తీసుకుంటానన్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను కడపలో ఉన్నారు పాపం ఆయన. ఆయన ఒక లారీ డ్రైవరు. సహోదరులైన యాక్సిడెంట్‌లో పాపం కాళ్ళు పోయినియి. ఆయన షిఫ్ట్ ఉండేదట. ఆయన అమ్మేసారండి ఆయన. ఆయన 15 తారీఖు తర్వాత 20 తారీఖు లోపల క్యాష్ వత్తదన్నారు. మరి అప్పటిదాకా ఈ ఓనర్ గారు ఉంటే నేను ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే హెల్ప్ చేయాలి సార్ అలాంటోళ్ళకి. ఆయన ఇది ఈ కాలు దగ్గర ఉన్నటువంటి యాక్సిలరేటరు, బ్రేకు కూడా హ్యాండ్ దగ్గరికి ఆహ్, మో మోడిఫై చేయడానికి కడపలో ఉన్నారట ఎవరో. మరి చేస్తానన్నారట. ఆయన పూర్తిగా నా మీదండి. ఇప్పుడు నేను ఏ వెహికల్ అయినా తీసుకోండి అంటే ఆయన తీసుకునే అంత నమ్మకం నా మీద. మరి ఆయనకి కడపలో ఉన్నటువంటి ఏసు గారికి, ఆయనకి "ఏవండీ ఏసు గారు మీకు థాంక్ యూ అండి. అలాగే నా మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ఖత్తర్‌లో ఉండి మీకు డబ్బులేస్తానండి. నేను ఒక నెల తర్వాత వస్తాను. వచ్చేదాకా కారు మీ ఇంటి దగ్గర పెట్టండి. డబ్బులు ఏసేస్తాను. ఇప్పుడే మొత్తం కారు తెచ్చి మీ ఇంటికాడ పెట్టండన్నారు. ఆయనకి కూడా థాంక్స్ అండి. అలా వద్దు మీ ఇంటికాడే పెడతానండి. మీ ఇంటి దగ్గరే పెట్టుకోండి. కారు తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర నేను అప్పచెప్పేస్తానని చెప్పాను. మీకెవరికైనా కావాలంటే కార్లు చెప్పండి. ఒకవేళ వీళ్ళిద్దరూ తీసుకోకపోయినా మీరెవరైనా కారు తీసుకొచ్చి బడ్జెట్ మీకు ప్రైస్ చెప్పానా? 2,45,000 ఫైనల్ అండి ఇది ప్రైసు. బయటకొస్తానండి. ఉండలేకపోతున్నాను. 2,45,000 ప్రైస్ అండి ఇది. బ్యాక్ వ్యూ చూపిస్తానండి. 2,45,000 ఇక్కడ ప్రైస్ అండి. ట్రాన్స్‌పోర్ట్ ఒక 15,000 చూడండి. నేను ఒక 2, 3 వేలు ఎక్కువే చెప్తానండి. ట్రాన్స్‌పోర్ట్ ఒక 15,000 చూడండి. అక్కడికి ఎంత అయిందండి? 2,60,000 అయిందండి. అండి నేను కమిషను సార్ నాకు 10,000 ఇస్తానన్నారండి. మీరు ఒక 5,000 ఇవ్వాలి. ఏవండీ? 2,45,000 60, 65 అయిందండి. అంటే ఇంచుమించుగా 3,20,000 దాకా ఇది అవ్వచ్చు. అయినా కూడా పోటీ లేదండి ఈ వెహికల్. ఎందుకంటే తక్కువ రీడింగ్ అండి. చాలా బావుందండి. వెహికల్ చాలా నీట్‌గా ఉంది వెహికల్. మీకు ఎక్కడ కూడా డెంటింగ్స్, స్క్రాచెస్ ఏమి లేవు. ఏంది ఎనకాల చిన్నది నాకు పైన డిక్కీ పైన కొద్దిగా రస్ట్ పట్టింది అంతే తప్ప మీరది చేపించుకుంటే హ్యాపీ. అండ్ మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి. ఏదేమైనా మరి యేసు గారు, సెకండ్ ఉన్న వినోద్ గారు మరి వాళ్ళిద్దరూ ఏమంటారో తెలీదు. నేనేదైనా ఫెయిర్‌గానే చెప్పేస్తాను. నేనైతే దీన్ని ఇన్స్‌పెక్షన్ చేస్తున్నాను. ఆళ్ళు చేయమన్నారు కాబట్టి. ఓకే అండి. నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. మీరు సపోర్ట్ చేయండి. మీరు అనేక మంది ఫోన్ చేస్తున్నారు. నా మీద నమ్మకం ఉంచుతున్నారు. హైదరాబాద్‌లో ఎంతోమందో ఉదయం ఎవరో మినిస్టర్ గారు బామ్మర్ది గారట. అంత పెద్దోళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం నాకు చాలా హ్యాపీ. అయితే నేను టైం తీసుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కడినే చేస్తున్నాను. నేను ఎవరిని నమ్మను. నేను నా మీద నాకు నమ్మకం. నా నమ్మకం ఎప్పుడు నన్ను పాడు చేయలేదు. నా ఇన్స్‌పెక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. మరి ఇక ముందు కూడా మంచి సర్వీస్ ఇస్తాను. గానీ ఆలస్యం అవుతుంది. గానీ మీరు నన్ను నమ్మి అమౌంట్ ఏస్తే కార్ మీ దగ్గర పంపించడానికి ప్రయత్నం చేస్తాను. లేదా మీరొచ్చి తీసుకెళ్తే చాలా హ్యాపీ. ఇంకా మీరు ఎక్కువగా వేరే కార్లు చూపిచ్చి, అంటే బయట వేరే చోట కార్ చూపిచ్చి సార్ ఇది ఎంతకు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. దయచేసి అడగొద్దు. వేరే కార్లు, నా కార్లు అలా మీరు కంపేర్ చేయొద్దు. నేనేం తక్కువ చెప్పినా మీరు ఫీల్ అవుతారు. ఎక్కువ చెబితే ఇంకొకలా ఫీల్ అవుతారు. కాబట్టి దయచేసి బయట డీలర్స్‌ని బట్టి గానీ, బయట సెల్లర్స్‌ని బట్టి గానీ, బయట వెహికల్స్‌ని బట్టి గానీ నన్ను నాతో దయచేసేసి డిస్కషన్ చేయొద్దండి. ఎందుకంటే అనవసరంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టానని కొద్దిగా ఫీల్ అవుతున్నాను. ఓ పక్కన మీరందరూ సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఫోన్‌లు ఎక్కువొస్తున్నాయి. దయచేసి మీరనొద్దు. నేనీకు ఫోన్‌కైతే ఖచ్చితంగా 100% అండి. 100% రోజుకి 70 వచ్చినా కూడా నేను ఎత్తుతున్నాను, మాట్లాడుతున్నాను. వెంటనే ఇమ్మీడియేట్‌గా కాల్ బ్యాక్ చేస్తున్నాను. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే. ఇప్పుడైతే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి వీడియో తీస్తున్నాను కాబట్టి మరి ఈ లోపల ఎవరైనా చేశారో లేదో తెలీదు. మిస్ కాల్ అలర్ట్ నాకొస్తే నేను చేస్తాను. అంటే కొద్దిగా వీడియో నేను ఎక్కువగానే మాట్లాడతాను. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా అలవాటు. అదే జెన్యూన్ కార్స్ ఏపీ. మరి ఆ పేరుకి తగినట్టుగా నేను సర్వీస్ ముందు ముందు మీకు ఇస్తాను ఖచ్చితంగా. మా పార్ట్నర్ గెడ్డం రమేష్ గారు భీమవరంలో ఉంటారు. ఆయన యూత్ డైనమిక్ అయిన ఆయన కూడా వస్తారండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడినే ఏదో ఒక్కొక్కటి కాబట్టి ఆయన కూడా వస్తారు. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా జర్నీలు గట్రాని. ఆయన కూడా వస్తారు. మీరు ఆయన నంబర్‌కి కూడా మీరు ఫోన్ చేయండి.
ఆయనతో కూడా మాట్లాడండి. ఆయనకు కూడా రెండో నెంబర్ ఆయనది. రెండో నెంబర్ ఆయనకు కూడా చెయ్యండి. ఎందుకంటే నాకు కూడా ఒత్తిడి తగ్గుతది. చాలా థాంక్స్ అండి. అనేక మంది మీరు నాకు సబ్స్క్రైబ్ చేశారు, చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రతి కామెంట్‌కి నేను రెస్పాండ్ అవుతున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. మీరందరికీ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థాంక్స్ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ.